క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమబడు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనమందరం కూడా పునీత పేతురు పౌలుల మహోత్సవాన్ని మనం కొనియాడుతున్నాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలని మనం జాగ్రత్తగా విన్నట్లయితే దేవుడు ముఖ్యంగా ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనందరికీ ఏం చెప్తున్నాడంటే, ప్రభువు ఆ కాలంలో క్రీస్తును ఎవరైతే దేవుడని ప్రకటిస్తున్నారో, దేవుడని ఒప్పుకుంటున్నారో, క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, క్రీస్తు ప్రభువు పునరుత్థానమైనటువంటి ప్రభువు అని ఎవరైతే అంగీకరించారో వారందరినీ కూడా పట్టుకొని బంధించి చిత్రహింసలు పెట్టి హింసిస్తూ చెరసాల్లో వేస్తున్నటువంటి తరుణం అది ఆనాటి మొదటి పట్టణం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మొదటి పట్టణం. దానికి వాక్యాన్ని మీరు గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ మనం గమనించింది 1-2 వచనాలు మనం చూస్తే అక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఆ సమయంలో హేరోదు రాజు ఆ సంఘంలో ఉన్నటువంటి కొందరిని క్రీస్తు ప్రభు యొక్క అనుచరులని వాళ్ళని చంపివేస్తున్నట్టుగా, అందుకే ఆ 2వ వచనం చెప్తుంది, యోహాను సోదరుడు యాకోబును అతడు కత్తితో చంపించెను అంటున్నాడు. ఒకవైపు ప్రభువుని అంగీకరించిన వాళ్ళని చంపివేస్తున్నారు, ఒకవైపు వాళ్ళందరినీ కూడా పట్టుకొని చెరసాల్లో పెడుతున్నారు. అప్పుడు ఈ పేతురు దగ్గరికి రావడం జరిగింది. పేతురు ఎవరు? యేసు ప్రభు శిష్యులలో ప్రథముడు, నాయకుడు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. ఆయన ఏం చేశారంటే, ఇదిగో యేసు ప్రభు శిష్యులలో ప్రథముడు ఈయనే కాబట్టి ఈయనను జైల్లో పెడితే అందరికి కూడా భయం ప్రారంభమవుతుంది, కాబట్టి ఈయనను మనం జైల్లో పెడదామని చెప్పేసి అప్పుడు తర్వాత వాక్యం పలుకుతుంది. ఆయన ఏం చేస్తారంటే సైనికులతో సహా వారిని జైల్లో పెడతారు. ఈ పేతురుని గారిని ఆ జైల్లో నుంచి లేదా చెరసాల్లో నుంచి పారిపోకూడదని చెప్పి ఆయనకేం చెప్తారంటే దాదాపు 16 మంది సైనికుల్ని అక్కడ నియమించడం జరుగుతుంది. 4వ వచనంలో మనం చూస్తే చదువుతారా? పేతురు బంధింపబడి చెరసాలలో పెట్టబడెను. జట్టుకు 4 చొప్పున 4 జట్లు సైనికులు అతనికి కాపలగా కాయుచుండిరి. ఒకసారి గమనించండి, జట్టుకు 4 చొప్పున అట్లా 4 జతలు అంట. అంటే ఎంతమంది? 16 మంది సైనికుల్ని కాపలా పెట్టారు. ఇది ఎవరి విషయం? పేతురు గారి విషయం. ఇదే విషయాన్ని పౌలు గారి విషయంలో కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం చదువుతారా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు జన సమూహము వారితో కలిపి వీరిని వ్యతిరేకముగా పౌలు సిలాసులు దుష్టులను చింపివేసి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం 2 పండుగ చేసుకుంటున్నాం. ఒకటి పేతురు వారి పండుగ, ఒకటి పౌలు వారి పండుగ. పేతురుని ఏ విధముగా అయితే చెరసాల్లో పెట్టి దాదాపు 16 మందిని ఇదిగో ఈయన జైల్లోంచి తప్పించుకోకుండా చూడండి అని వారికి కాపలా పెట్టారు. ఇక్కడికి వస్తే 16వ అధ్యాయంలోకి వస్తే పౌలుతో పాటు సిలాసును వీరిని కూడా జైల్లో పెట్టారు. జైల్లో పెట్టే ముందు ఏం చేశారు? వారిని న్యాయమూర్తి వద్దలో తీసుకుపోయినారు. వాళ్ళ బట్టల్ని చించివేశారు. ఇక్కడ పౌలు గారి యొక్క బట్టల్ని చించేశారు. తర్వాత వాక్యం పలుకుతుంది, వారిని బెత్తములతో కొట్టారు. తర్వాత వారిని క్రూరముగా కొట్టి వారిని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసి సైలెంట్గా ఉండాల, తాళములతో గట్టిగా బిగించి వారికి కూడా కాపలాకు ఒక అధికారులను పెట్టాడు. అంతేకాదు వారి ఇరువురిని ఏం చేశారంటే వాళ్ళని కాళ్ళకు చేతులకు
కట్టివేసి, ఇక్కడ పేతురు గారిని కూడా గొలుసులతో కట్టేస్తారు. ఇక్కడ ఈయన ఏం చేస్తారంటే 2 కర్రలకు మధ్యలో 2 కాళ్ళు పెట్టి ఆ కర్రకు ఇటుకొక కాలుకి కట్టేయడం జరుగుతుంది. అంటే ఆయనకు ఎటువంటి విధముగా ఆయనకి వెళ్ళిపోవడానికో లేదా పారిపోవడానికో ఆస్కారం లేదు. అంత క్రూరముగా వాళ్ళు అతన్ని బంధించారు. ఇటు పేతురు గారిని బంధించారు, ఇటువైపు పౌలు గారిని కూడా బంధించారు. ఇద్దరిని కూడా చెరసాలలో పెట్టారు. ఇద్దరికి కూడా కాపలా పెట్టారు. కానీ విచిత్రం ఏంటంటే 25వ వచనం చదవండి అమ్మా. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు సిలాసులు ప్రార్థించుచు దైవస్తుతుల గీతములు పాడుచుండగా తక్కిన ఖైదీలు కూడా అవన్నీ వింటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, చెరసాల అంటే ఎవరిని పెడతారు జైల్లో చెప్పండి? మామూలుగా తప్పు చేసినటువంటి వాళ్ళు, ఇంకా నేరస్తుల్ని, ఇంకా దొంగతనం చేసిన వాళ్ళని, ఎవరైనా మర్డర్ చేసిన వాళ్ళని, పెద్ద పెద్ద తప్పులు చేస్తే అలాంటి వాళ్ళని చెరసాల పెడతారు. జైల్లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. జైల్లో అందరూ మంచి వాళ్ళే ఉంటారు, చాలా వరకు మంచి వాళ్ళే ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరినో చంపించి వాళ్ళు జైల్లో ఉండే బదులు వేరే వాళ్ళకి డబ్బిచ్చి మీరు ఉండిపోండి, మీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను, ఎంత 7 సంవత్సరాలు లేదు, తొందరగా వచ్చేస్తావు పోయిరాపో అని చెప్పేసి వాళ్ళకు కొన్ని కోట్లు కొన్ని లక్షలు పడేస్తారు మొహాన. వాళ్ళు పాపం ఆ రకంగా అక్కడ జైల్లో మగ్గిపోతుంటారు, నిందలు ఊరుకూరుగానే వేస్తుంటారు. సో ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఇక్కడ ఈ యొక్క జైల్లో చూస్తే ఎంతో మంది విక్టిమ్ అయినటువంటి వాళ్ళు, అంటే అన్యాయంగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. పరిస్థితుల్లో ఎంతో మంది జైల్లో ఉన్నారు. ఇక్కడ పౌలు సిలాసులు మనం చూస్తే అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళందరూ కూడా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా అవన్నీ పక్కన పెట్టారు. అవన్నీ పక్కన పెట్టి ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి వేళ వాళ్ళందరూ కూడా ఈ పౌలు సిలాసులు వాళ్ళని ఎంతగా హింసిస్తున్నారు, ఎంతగా కొడుతున్నారు, ఏ విధంగా వాళ్ళు బంధించారు, వాళ్ళకి 2 చేతులు పైకి ఇలా కట్టివేసి 2 కాళ్ళు ఇలా కట్టివేసి ఇలాగ నిలబెట్టి ఉన్నా కూడా వాళ్ళు నిద్ర లేకుండా అర్ధరాత్రిలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువుని ప్రార్థన చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళు, నేరస్తులుగా ఉన్నటువంటి వారు, వాళ్ళు కూడా అందరూ మంచోళ్ళం కాదు, కొందరు క్రూరులు, కఠినమైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నప్పటికీ వాళ్ళందరిలో మార్పు వస్తుంది. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ చెడు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క బాధ, వాళ్ళలో ఉన్నటువంటి ఒకరి మీద కొంతమంది మీద పగ, ప్రతీకారం, ద్వేషం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా తొలగిపోయి వాళ్ళందరూ ఏమంటున్నారంటే దాన్ని ప్రార్థనగా మలుచుకుంటున్నారు. వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు వాక్యం పలుకుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. అప్పటి వరకు అందరు కూడా మమ్మల్ని రక్షించేవాడే లేడు, మాకు అన్యాయంగా ఇదిగో ఈ సంఖ్యలతో మమ్మల్ని బంధించారు, మా అందరికి కూడా శిక్ష విధిస్తున్నారు, మేము ఈ విధంగా చనిపోవాల్సిందేనా అని చెప్పి ఎంతో భయపడే వాళ్ళు, బాధపడే వాళ్ళు, ఏడ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళు ప్రార్థనగా మలుచుకున్నప్పుడు వాళ్ళు మమ్మల్ని శిక్షిస్తున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు అనేది అవన్నీ కూడా మర్చిపోయి అవన్నీ కూడా ప్రార్థనగా మలుచుకొని అవన్నీ కూడా దేవునికి సమర్పిస్తూ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఆ స్తుతి ప్రార్థన చేస్తూ వారందరూ కూడా మమేకమై వాళ్ళు గట్టిగా పాటలు పాడుతూ ఉండగా అప్పుడు దేవదూత వారి మధ్యలోకి వచ్చింది. దేవదూత వారి మధ్యలోకి వచ్చి వాళ్ళ సంఖ్యలన్నీ కూడా విడిపించడం జరిగింది. అది వాళ్ళ సంఖ్యలు విడిపించి వాళ్ళందరూ వెళ్ళిపోతుండగా అక్కడ వాక్యం పలుకుతుంది, ఏ వ్యక్తి జైలు అధికారి అయితే అతన్ని కొట్టాడో, ఏ వ్యక్తి అయితే అతని బట్టలు చింపివేశాడో అదే వ్యక్తిలో కనువిప్పు కలుగుతుంది. ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో నేను కూడా రక్షింపబడాలంటే నేను ఏం చేయాలి?
ఆ వ్యక్తి వారందరిని కూడా ఇంటికి పిలుచుకొని వారికి భోజనం పెట్టి తక్షణమే అక్కడే ఆ కుటుంబం అంతా కూడా జ్ఞానస్నానం పొందుకోవడం మనం చూస్తున్నాం. ఈరోజు ఇంకొక పట్టణంలో ఈ యొక్క మొదటి పట్టణంలో చూస్తే అక్కడ కూడా పేతురు గారు కూడా ఆ విధంగా చెరసాల్లో ఉంటూ జైల్లో ఆ యొక్క సంఖ్యలతో బంధించబడినప్పుడు అక్కడికి కూడా దేవదూత వస్తుంది. దేవదూత వచ్చి ఆ వ్యక్తిని అలా జైల్లో నుంచి తీసుకుపోవడం మనం చూస్తున్నాం. వాక్యం పలుకుతుంది అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. అందువలన పేతురు చెరసాలలో ఉంచబడెను. కానీ క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుని ప్రార్థించెను. అందరూ ఏమనుకున్నారంటే, ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క హేరోదు రాజు యొక్క సైన్యం ఏమనుకుందంటే పేతురు యొక్క చావుడు కోరుకున్నారు. పేతురు ఎలాగైనా కూడా ఆయన్ను చెరసాలలో బంధించి అక్కడే చంపివేయాలనుకున్నారు, లేదా అక్కడే ఉరి తీయాలనుకున్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే సంఘం ఊరుకోలేదు. ఆయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడు, వాళ్ళ యొక్క యేసుప్రభు శిష్యులలో ప్రథముడైనటువంటి ఆ పేతురు గారు జైల్లో ఉన్నప్పుడు పలు రకాల ప్రజలు విశ్వాసులందరూ కూడా ఏం చేస్తున్నారంటే క్రీస్తు సంఘం, క్రీస్తుని గురించి విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇదిగో మా నాయకుడు జైల్లో ఉన్నాడు, మా నాయకుడు ఎలాగైనా విడిపించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా పట్టుదలతో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఇక్కడ ఏ విధంగా అయితే పౌలు సిలాసులు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ గట్టిగా ప్రార్థన చేస్తున్నప్పుడు సాక్షాత్తు దేవుని దూత వచ్చి వాళ్ళు ఏ విధంగా విడిపించిందో అదే విధంగా పేతురు గారి విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి క్రీస్తు సంఘము విశ్వాసులందరూ ప్రార్థన చేయడం ద్వారా అక్కడికి ఆ దూత అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా ఆ యొక్క జైల్లో నుండి విడిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 పట్టణాల ద్వారా, ఇప్పుడు నేను చెప్పినటువంటి 2 ఇన్సిడెంట్స్ ద్వారా దేవుడు మనకేం చెప్తున్నాడంటే, ఈరోజు మనమందరం కూడా రక్షింపబడాలంటే, మనమందరం కూడా దేవుని యొక్క అనుగ్రహాలను పొందుకోవాలంటే నీకు వచ్చినటువంటి కష్టాన్ని, నీకు వచ్చినటువంటి బాధను, నీకు వచ్చినటువంటి సమస్యను నువ్వు దేవునికి అప్పచెప్పాలి. ఈరోజు ఇక్కడ మొదటి పట్టణంలో ఆ సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ అద్భుతం జరుగుతుంది. ఈరోజు కేవలం ఒక గురువులు మాత్రమే కాదు, గురువుల కోసం మీరు ప్రార్థన చేయాలి, మీకోసం గురువులు కూడా ప్రార్థన చేస్తారు. ఈరోజు సంఘం బలపడాలంటే మీరందరూ ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అక్కడ ఏం చెప్పబడుతుందంటే ఆ క్రీస్తు సంఘం ప్రార్థన చేయడం ద్వారా ఆయనకు విడుదల దొరికింది. ఈరోజు ఆ విధంగా మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఒకరి పట్ల ఒకరము మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేసుకుంటామో అప్పుడే మనందరికి కూడా మంచి జరుగుతుంది, మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఈ సత్యాన్ని ఈరోజు ప్రభు మనందరికీ ఈనాటి మొదటి పట్టణం ద్వారా దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. రెండవదిగా వీళ్ళిద్దరికి కూడా ఒకే పోలిక, అంటే ఇక్కడ జైల్లో అయినాడు, ఈయన కూడా జైల్లో ఉన్నాడు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే యేసు ప్రభు బ్రతికుండగా పేతురు గారిని పిలిచారు. యేసు ప్రభు బ్రతికుండగా పేతురు గారిని పిలిచారు. ఇక్కడ పౌలు గారి విషయానికి వస్తే యేసు ప్రభుతో ఆయనకి పరిచయమే లేదు. యేసు ప్రభు చనిపోయి పునరుత్థానం అయిన తర్వాత పౌలు గారిని ఆయన దర్శనమిచ్చారు. ఆ దర్శనంలో ఆయన ముఖాముఖి కనిపించి అప్పుడేమంటున్నాడు, సౌలా సౌలా ఏల నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు. అప్పుడు ఆయన అడుగుతాడు, నేను నిన్ను హింసించడం ఏంటి అంటే అప్పుడు చెప్పాడు, ఇదిగో ఏ ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు ఎవరికైతే నువ్వు వ్యతిరేకంగా వాళ్ళని దూషిస్తూ వాళ్ళని హింసిస్తున్నావో వాళ్ళందరిలో నేను ఉన్నానని చెప్పాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ దర్శనం, ఆ ఒక్కసారి ప్రభు అతనికి దర్శనం ఇవ్వడం ద్వారా ఆయన మనసే మారిపోతుంది. ఆయనలో ఉన్నటువంటి ఆ కఠినత్వం పోతుంది. ఆయన ప్రభు యొక్క సేవకుడిగా, ప్రభు యొక్క పనిముట్టుగా మారిపోవడం మనకు జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా పేతురు విషయానికి వస్తే పేతురు గారిని కూడా చేపలు పట్టుకుంటున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈయన పిలుస్తున్నాడు, ఇదిగో నీవు నన్ను అనుసరింపు అన్నాడు. వెంటనే తక్షణమే ఆయన ఆ వలలను, ఆ పడవలను అన్ని కూడా వదిలేసి భార్య పిల్లలను అందరిని వదిలేసి ఆయన ప్రభువుని అనుసరించడం మనం చూస్తున్నాం. ఈ విధంగా పేతురు పౌలుల వారి యొక్క జీవితము 2 కూడా పోలికగా ఉన్నాయి. ఒకటేమో వాళ్ళిద్దరిని ప్రభు పిలిచాడనేది సత్యం,
ఒకరు యేసు ప్రభు చనిపోకముందే పిలిచారు, ఒకరు యేసు ప్రభు చనిపోయి పునరుత్థానమైన తర్వాత వారిని పిలిచారు. కానీ ఇద్దరు దేవుని యొక్క పనివారిగా మారారు, దేవుని యొక్క సేవకులుగా మారారు. ఇంకొకటి మనం చూస్తే వీళ్ళిద్దరిని మనం గమనించినట్లయితే ఒకానొక సందర్భంలో పేతురు గారు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పేతురు గారు నడుచుకుంటూ పోతున్నప్పుడు వాళ్ళు ఏం జరుగుతుందంటే, ఇదిగో పేతురు గారి యొక్క నీడ తగిలినా చాలు మాకు స్వస్థత పొందుతుంది అని ఎవరెవరైతే విశ్వసిస్తూ అక్కడ వారందరూ కూడా రోగంతో పడకలు తీసుకొని ఆడ పడుకొని ఉంటారు. అపోస్తుల కార్యములు ఆడ 5వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుంటూ పోతే ముఖ్యంగా 15వ వచనం చూస్తే అక్కడ మనకు క్లియర్ గా చెప్పబడుతుంది, పేతురు గారి నీడ పడినా చాలు మాకు స్వస్థత పొందుతామని ఎదురు చూసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రోగులతో, అనారోగ్యంతో, రోగ పీడితంతో, మరి ముఖ్యంగా సైతాన్ యొక్క శోధనలతో వారు శోధింపబడినటువంటి వాళ్ళు ఎంతో మంది అక్కడ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన రాలేదు అప్పటికి, కానీ ఆయన ఈ మధ్య ఈ రోడ్లో ఇటు పోతున్నాడంట, కాబట్టి ఆయన నీడ పడితే చాలు మాకు స్వస్థత పొందుకుంటామని చెప్పి విశ్వసించి ఎదురు చూసినటువంటి వ్యక్తులు అక్కడ కొల్లలుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. పౌలు గారికి వస్తే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 11-12, ఒకవైపేమో పేతురు నీడ పడితే మాకు మంచి జరుగుతుందన్న వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. ఇంకోవైపు అయితే పౌలు గారి యొక్క చేతి కర్చీప్, చేతి గుడ్డ అంటే కర్చీపే మన భాషలో, ఆయన నడుం కట్టుకున్నటువంటి, నడుంకి ఏం కట్టుకుంటాము, తుండుగుడ్డ, పని చేసేటప్పుడు నడుం కట్టుకుంటారు కదా, టవల్. కాబట్టి చేతిలో ఉన్నటువంటి కర్చీప్ కానీ ఆ కండవ కానీ దాన్ని ముట్టుకున్నా చాలు నేను స్వస్థత పొందుకుంటానని ఎందరో ఎదురు చూశారు. జబ్బులతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దీనిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఎంతో మంది గురువులని గౌరవిస్తున్నారు. ఎందుకు గురువులకి వస్త్రాలకు దండం పెట్టుకుంటారు, లేదా ఈ వస్త్రాన్ని అంగీని ముట్టుకుంటారు అంటే ఇదే నిదర్శనం. అలనాడు పేతురు విషయంలో అయితేనేమి, లేదా పౌలు గారి విషయంలో అయితేనేమి, దేవుడు వాళ్ళని తాకినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. కాబట్టి అలాంటి అద్భుతాలను దేవుడు యాజకులకు, గురువులకు ఇచ్చారు. కాబట్టి దానిని నిదర్శనంగానే ఈరోజు మనం ఇంకా గురువులని, లేదా ఇక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి వస్తువులకి ఆ గౌరవము, ఆ రెస్పెక్ట్ మనం ఇస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనము ఈ ఇద్దరి జీవితాలను మనం చూస్తే పోలిక, ఇద్దరికి ఒకే పోలిక, ఇద్దరు కలిసి ఆ విధంగా పోలిక మనము కలిగి ఉన్నాం. ఇంకా మనం చూస్తే ఇక్కడ పౌలు గారు, పేతురు గారు 3 సంవత్సరాల పాటు ప్రభువుతో ఆయన ప్రయాణం చేశారు. కానీ పౌలు గారు ఒక్కసారే చూశాడు. కానీ ఒక్కసారి ప్రభువుని దర్శనాన్ని పొందుకున్న తర్వాత ఆయన ఒక అరేబియా ప్రాంతంలోకి వెళ్ళి ఆయన ధ్యానం చేశాడంట. ఎన్ని రోజులు తెలుసా? 3 సంవత్సరాలు చేశాడంట. 3 సంవత్సరాలు ప్రభు ఆయనతో మాట్లాడాడట. ఆయన జీవిత చరిత్ర చెప్తుంది. 3 సంవత్సరాలు ప్రభు ఆయనతో మాట్లాడి ప్రతిరోజు ఆయనకు ఎలా బోధించాలి అనేటువంటి దానిని గురించి ప్రభు ఆయనకి గైడ్ లైన్స్ ఇస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన యొక్క అనుభవంలో ఆయన పంచుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా పేతురు గారి విషయానికి వస్తే, పేతురు గారిని యేసు ప్రభు ఏ విధంగా సిలువ వేశారో ఈ విధంగా ఆయన్ని సిలువ వేస్తామని చెప్పేసి వాళ్ళందరూ అనుకున్నారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను ఆ విధంగా చనిపోవడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నా దేవుణ్ణి ఈ విధంగా సిలువ వేశారు. కాబట్టి నా దేవుడి వలె నేను కూడా ఈ విధంగా సిలువ వేయడం నాకు ఇష్టం లేదు, సిలువ వేయబడడం అని చెప్పి ఆయన ఏం చెప్తారంటే జస్ట్ ఆపోజిట్ గా తలక్రిందులుగా, ఇదే సిలువను తలక్రిందులుగా పెడితే ఎలా ఉంటుందో ఆ విధంగా తల చేతులన్నీ కూడా క్రింది భాగాన్ని పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఆ విధంగా సిలువ వేయడం జరుగుతుంది. పౌలు విషయానికి వస్తే పౌలు గారిని ఏం చేస్తారంటే యేసు ప్రభువుకి సాక్షిగా జీవించేటువంటి ఈ సమయంలో ఆయన తలని 2 ముక్కలుగా, తలని మొండాన్ని 2 వేరువేరుగా చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఆయన యేసు ప్రభువుకు సాక్షిగా నిలబడ్డాడు. ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క ఇద్దరి యొక్క పండుగలను మనం కొనియాడుతున్నామంటే ఇది ఎంతో గొప్ప పండుగ.
అందుకే తల్లి శ్రీ సభ మనందరినీ కూడా ఈ ఆదివారం రోజున ఈ ఇద్దరి గురించి ధ్యానం చేయమని మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. ముఖ్యంగా ఈ ఇద్దరు కూడా మన తిరుసభ కంట 2 పిల్లర్స్ అంట, పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్ అంట. వాళ్ళిద్దరు కూడా మూల స్తంభాలుగా ఈరోజు చర్చ్ నిలబడుతుందంటే వీళ్ళిద్దరి ద్వారానే అని చెప్పేసి మనకి చరిత్ర చెప్తుంది, బైబిల్ చెప్తుంది. పేతురు గారు మనకి రెండు లేఖలే రాశారు. కానీ పౌలు గారు మనం చూస్తే నూతన నిబంధనలో మొత్తం లేఖలన్నీ ఆయన రాశాడు. ఆల్మోస్ట్ 13 కనుక రాసినాడు, 12-13 లేఖలు ఆయన రాశాడు. కాబట్టి ఒక్కసారి దేవుడితో పరిచయమై ఒక్కసారి దేవుని చూసి ఆ అనుభవము ఈరోజు మనం అందరం కూడా ఆ పౌలు గారు ప్రభుతో ఉన్నటువంటి అనుబంధాన్ని మనం అందరం కూడా ఈరోజు మనం దేవుని వాక్యంగా చదువుతున్నాం. కాబట్టి అదంతా కూడా దేవుడు ఆయనతో ఏ విధంగా మాట్లాడాడు, ఆయన పరిచర్య ఏ విధంగా దేవుడు ఆయనకి సహాయపడ్డాడు, దాని గురించి ఆయన పౌలు గారు రాయడం జరుగుతుంది. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే ఆయన చివరికి ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన చెప్తున్నాడు, నేను కాదు జీవించున్నది క్రీస్తు యేసే నాలో జీవించుతున్నాడు అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం చూస్తే ఇక వీళ్ళిద్దరు కూడా బలహీనులే. తర్వాత ఈ పౌలు విషయానికి వస్తే ఆయన మహాజ్ఞాని, ధర్మశాస్త్రాన్ని, బైబిల్ గ్రంథాన్ని ఆయన పటిష్టం చేసినటువంటి వ్యక్తి, కంఠస్థం చేసినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతిదీ క్షుణ్ణంగా ఆయన తెలియపరిచినటువంటి వ్యక్తి. పౌలు గారి విషయానికి పేతురు విషయానికి వస్తే ఆయనకు నిరక్షరాస్యం, చదివే లేదు. కానీ చదువు లేకపోయినా కూడా ఆయనలో క్రీస్తు ప్రభువు ఉన్నాడు. అందుకే ఈరోజు ఆయన ఎంతో అద్భుతంగా ఎంతో మందికి స్వస్థతను ఆయన పేరిట ఎంతో మందికి అద్భుతాలు జరుగుతున్నాయి. అందుకే ఒకానొక సందర్భంలో పేతురు గారు ఆయన ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుంటివాడు ఆయనకు సహాయం అడుగుతాడు, ఏమన్నా సహాయం చేయని అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో నా దగ్గర ధనము గాని ద్రవ్యము గాని ఏమీ లేదు, నా దగ్గర ఉన్నది ఒకటే, క్రీస్తు యేసు పేరిట నువ్వు లేచి నడువు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. వెంటనే ఆయన లేచి నడవడం జరుగుతుంది. కాబట్టి ఆయనకున్నటువంటి ఆస్తి, ఆయనకున్నటువంటి సంపద ఒకటే, అది క్రీస్తు ప్రభువు. కాబట్టి ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు కూడా కొన్నిసార్లు నాకు జ్ఞానం లేదు, నాకు చదువు రాదు, నాకు టాలెంట్ లేదు, నేను అంతటోని కాదని మనం అనుకుంటుంటాం. కానీ ఇక్కడ పేతురుకు కూడా ఏం తెలియదు, పేతురు కూడా జాలరుడు, ఏం చదువుకున్నటువంటి వ్యక్తి. కానీ ఈరోజు యేసు ప్రభు స్థానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి పేతురు. కొన్నిసార్లు ఒకానొక సందర్భంలో ప్రభు చెప్తున్నాడు, ఆయన చనిపోకముందే అలా పేతురుని పిలిచి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన చెప్తాడు, ప్రభు నేను మీతో కూడా చెరసాల్లో పోవటం కానీ మరణించడానికి సైతము నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తాడు. కానీ ఆయన చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నీవు కోడి కుయ్యకు మునిపే ముమ్మారు నువ్వు అబద్ధం ఆడతావని. లేదు ప్రభు, నేను అబద్ధం ఆడనని చెప్పినటువంటి వ్యక్తి యేసు ప్రభు చనిపోక ముందే ఆయన 3 సార్లు అబద్ధం ఆడాడు. కానీ 3 సార్లు అబద్ధం ఆడినా కూడా దేవుడు మళ్ళీ ఆయన దగ్గరికి వస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు, యోహాను శుభవార్తలో మనం చూస్తాం. యోహాను శుభవార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం. 15వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే అక్కడ పునరుత్థానమైన తర్వాత కూడా ప్రభు మళ్ళీ ఆ వ్యక్తి కాడికి వస్తాడు. చాలా విచిత్రం కదా. ఒకసారి మనం మోసం చేస్తే, మనల్ని ఎవరైనా మోసం చేస్తే మళ్ళీ వాళ్ళతో మాట్లాడతామా? మాట్లాడడం. మనం వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ వైపు చూడడం, వాళ్ళని దగ్గర కూడా రానియం. కానీ ఇక్కడ చూడు, యేసు ప్రభు మోసం చేశాడు, అడ్డంగా నాకు ఎవరో తెలియదని బుక్ చేశాడు. కానీ అదే వ్యక్తి దగ్గరికి మళ్ళీ ప్రభు పోతున్నాడు. ప్రభు పోయి ఏం చెప్తున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, నేను ప్రేమిస్తున్నా. ఆయన కొంచెం ఆలోచించుకొని మళ్ళీ అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. అప్పుడు ఆయనకు అర్థమైంది, అరే ఇదివరకు 3 సార్లు అడిగాడు, నేను అర్థంగా ఆయన బుక్ చేశాను, మోసం చేశాను. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రభు అడుగుతున్నాడంటే నా హృదయం సరిగా లేదు, నా ఆలోచన సరిగా లేదు, నా విశ్వాసంలో నేను నిలకడగా లేను. కాబట్టి ప్రభువు నన్ను పదే అడుగుతున్నాడంటే నేను ప్రభువుకు సాక్షిగా జీవించాలి. అదే ప్రభు నన్ను కోరుకునేది. అందుకే ఏమంటున్నాడు, 2వ అడిగినప్పుడు ఏమంటున్నాడు, ఇదిగో నీవు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఆయన చెప్పేది, అయితే నీవు నా మందను మేపుము. నా మందను మేపు అంటే గొర్రెలను మేపమని కాదు చెప్పేది. ఇదిగో క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి సంఘానికి నువ్వు అధిపతిగా, నాయకుడిగా నువ్వు ఉండాలి.
అది ప్రభు చెప్పేది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మోసం చేసుకుంటూ పోతుంటే అలాంటి వాడు నాయకుడిగా ఎలా ఉంటాడు? అందుకే యేసు ప్రభు మరణించక ముందు ఆయన అబద్ధం ఆడాడేమో కానీ, యేసు ప్రభు మరణించక ముందు ఆయన భయపడ్డాడేమో కానీ, పిరికితనంతో పారిపోయాడేమో కానీ, యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత, యేసు ప్రభు పునరుత్థాన క్రీస్తు ప్రభు ఆయన దర్శనమిచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా భయపడలేదు. యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత ఆయన ఎవరినైతే మాట్లాడారో వాళ్ళు ఎవ్వరు కూడా భయపడలేదు. ఏమంటున్నారంటే, ఇదిగో మేము ప్రభువుని గురించి విన్న దాని గురించి చూసిన దాని గురించి మేము మాట్లాడకుండా ఉండలేకున్నామని చెప్పి, ఇదిగో మేము ప్రభు కోసం సాక్ష్యం ఇవ్వడానికి మా రక్తాన్ని మేము చిందిస్తాము, మేము ప్రాణత్యాగం చేస్తామని చెప్పినటువంటి వారు ఎందరో. ఆ విధంగా ఈ యొక్క ఇద్దరు శిష్యులు యేసు ప్రభు కోసం ప్రాణాన్ని త్యాగం చేశారు. సువిశేషపట్నానికి వస్తే, సువిశేషపట్నంలో ఏం జరుగుతుంది? అక్కడ ప్రభువు కొంతమంది శిష్యుల్ని పిలిచి, ఇదిగో నేను 3 సంవత్సరాల పాటు మీతో ఉన్నాను కదా, 3 సంవత్సరాలు మీకు ఎన్నో అద్భుతాలు చేశాను, ఎంతో మంది చనిపోయినటువంటి వాళ్ళ సహితము ఆయన సజీవంగా లేపగలిగాడు, ఎంతో మంది ఆయన దేవుడని, రాజని, ప్రవక్తని ఆయనకు జేకొడుతున్నారు. కానీ ఇటువంటి సందర్భంలో ఆయన వాళ్ళని అడుగుతున్నాడు, వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి అన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధమైనటువంటి ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. యోహానని, ఇర్మియా అని, ప్రవక్తలలో ఒకడని, ఇట్లా ఏలియా ప్రవక్త అని, ఇట్లా రకరకాలుగా ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు కూడా నేను కూడా ఏమన్నా అడిగా అనుకో, ఫాదర్ ఆ ఉపదేశం ఇట్టు అనుకుంటున్నాడు, ఈ పెద్ద మనిషి ఇట్టు అనుకుంటున్నాడు, లేదా ఆవిడ ఇట్టు అనుకుంటున్నాను అని బాగా చెప్తారు. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే మాత్రం చెప్పలేదు. పక్కన వాళ్ళ గురించి చెప్పమంటే బాగా చెప్తాం, పక్కన వాళ్ళ గురించి మాట్లాడమంటే బాగా మాట్లాడతాం. కానీ నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఆన్సర్ ఉందా నీ దగ్గర? ఈరోజు ప్రభు అయితే అడిగేది. ప్రభువు అందరూ ఒకే బాగానే చెప్పారు, సర్లే వాళ్ళంతా ఆన్సర్ పక్కన పెట్టు, ఇప్పుడు నీ నుండి నాకు ఆన్సర్ కావాలి. నీవేమనుకుంటున్నావు పేతురు? నీవు నా గురించి ఏమనుకుంటున్నావు? ఆయన ఏం చెప్తున్నాడు? నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు. చాలా క్లియర్గా చెప్తున్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. అంటే ఏమండి దాని అర్థం? నీవు మృత్యుంజయుడవు, నీవు మరణాన్ని అప్పటికి ఆయనగా చనిపోక తలికే ఆయన చెప్తున్నాడు, నీవు సజీవుడు దేవుడు అయినటువంటి క్రీస్తు ప్రభువు. నీకు మరణం లేదు, నీకు చావు లేదు, నువ్వే ఆల్ఫా ఒమేగా, నీవే ఆది అంత్యమును. కాబట్టి అటువంటి గొప్ప దేవుడవు నీవు. కాబట్టి నేను నిన్ను విశ్వసిస్తున్నాను. ఆయన చెప్తున్నాడు, నీవు సజీవుడమైన దేవుడి కుమారుడమైనటువంటి క్రీస్తు ప్రభు అని నేను విశ్వసిస్తున్నానని చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడు? వెంటనే ఏమంటున్నాడు? నీవు ధన్యుడవు. ఈరోజు మనం కూడా దేవుని ప్రతినిధిగా, లేదా దేవుణ్ణి మన దేవుడిగా, మన నాయకుడిగా, మన యొక్క కుటుంబ యజమానిగా మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడే మనం కూడా ధన్యులమవుతాం. పేతురు ఆయన అంగీకరించాడు, దేవుని కుమారుడైన క్రీస్తుని ఆయన అంగీకరించాడు. అందుకే ఆయన ధన్యుడిగా పిలువబడుతున్నాడు. అందుకే ఆయన శిష్యులలో ప్రథముడిగా ఉంటున్నాడు. ఆయన ఎన్నో తప్పులు చేశాడు, అబద్ధం ఆడాడు, మోసం చేశాడు, అన్ని చేశాడు. కానీ అవన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి. ఎందుకు? ఆయన దేవుడు, సజీవుడైన దేవుడైన కుమారుడైన క్రీస్తు ప్రభు అని ఆయన విశ్వసించాడు. కాబట్టి ఆయన చేసిన తప్పులన్నీ కూడా క్షమించబడ్డాయి. ఈరోజు నీవు కూడా దేవుని పట్ల మంచి మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే, మంచి మనసుతో నీ వాక్యం వింటే దేవుడు మన కొద్ది గొప్ప స్వల్ప పాపాలన్నిటి కూడా దేవుడు మన్నిస్తాడు. అందుకే ఒకానొక సందర్భంలో వాక్యం ఏమి చెప్తుందంటే, వాక్యము మనల్ని శుద్ధి చేస్తుంది. వాక్యము ఎంతగా మనం వింటే అంతగా మనము పవిత్రపరచబడుతున్నాం, అంతగా మన పాపాలు తొలగించబడుతున్నాయి, అంతగా మన విశ్వాసంలో మనం బలపడుతున్నాం. అందుకే రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయంలో ఏం చెప్పబడుతుందంటే, వినుట వలన విశ్వాసము అధికం అవుతుంది అంటున్నారు. కాబట్టి ఈరోజు మనం వినాలి, మన వాక్యాన్ని మనం వినాలి. మనం ఎంతగా వింటే అంతగా మనం దీవించబడాలంటే, అంతగా మనము మన విశ్వాసంలో బలపడాలంటే మొదటగా నువ్వు వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఇక్కడ వాక్యం విన్నాడు, ఆయన చెప్తున్నాడు, ఇదిగో నువ్వు సజీవుడైన క్రీస్తు ప్రభు అన్నాడు. వెంటనే ఆయన్ను ధన్యుడవు. ఆ వ్యక్తి
దేవుణ్ణి క్రీస్తు ప్రభుని అంగీకరించినప్పుడు ఆయన ధన్యుడిగా నిలబడుతున్నాడు. రెండవదిగా అక్కడ ఏం జరుగుతుందంటే, ఈ మాటలు నీ నోటి నుండి రాలేదు, నీ యొక్క రక్త మాంసముల ద్వారా రాలేదు, నీ యొక్క తెలివితేటల వల్ల రాలేదు. ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు మాట్లాడినటువంటి ఈ మాట సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడి నుండి వచ్చినటువంటి మాట, దేవుని యొక్క ప్రేరణలో పలికినటువంటి మాట అని ప్రభు చెప్తున్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, పేతురు నీవు రాతివి, ఈ రాతి మీద నా సంఘాన్ని నేను నిర్మిస్తాను. నీవు ఎన్ని ఒడిదుడుకులు పడినా, ఎన్నిసార్లు నువ్వు మోసం చేసినా, ఎన్నిసార్లు నువ్వు బొంకినా, ఎన్నిసార్లు నువ్వు అబద్ధమాడినా, ఎన్నిసార్లు పిరికితనంతో పారిపోయినా ప్రభువు అతన్ని దృఢపరుచుకుంటున్నాడు. అతన్ని రాయి వలె ఆయన విశ్వాసంలో బలపడేటువంటి వ్యక్తిగా, ఇదిగో పేతురంతటి వానికి లేరు అనేటువంటి విధముగా ఆయన దృఢపరుస్తూ ప్రభువు కోసం ప్రాణమిచ్చేటువంటి వ్యక్తిగా దేవుడు ఆయన మార్చాడు. అందుకే ఆయన పేతురుని రాయిగా ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు నేను మొన్న చెప్పాను, గోడ మీద పిల్లి ఉంటే అట దూకుద్దా ఇటు దూకుద్దా తెలియదు. పేతురు గారి జీవితం కూడా ఫస్ట్లో అట్నే ఉన్నది. కానీ యేసు ప్రభు పదే పదే ఆయన కనపడి పదే పదే ఆయనతో మాట్లాడడం ద్వారా, అయ్యో బాబు నేను ఇంక మోసం చేయకుండా ఉండలేను, నేను ప్రభువుకు సాక్షిగా నిలబడతాను, ప్రభువు కోసం నేను ప్రాణమిస్తానని ఆయన మనసును రాయి చేసుకున్నాడు ప్రభు కోసం. ఎంతమంది వేధించినా, ఎంతమంది ఆయన హింసించినా, ఎన్నిసార్లు జైల్లో పడ్డా ఆయన మాత్రము ప్రభు కోసం ప్రాణం ఇచ్చినటువంటి వ్యక్తిగా ఆయన మారాడు. అందుకే ఏం జరుగుతుంది అక్కడ, మళ్ళా ప్రభు ఏం చేస్తున్నా అక్కడ, ఇదిగో నేను నీకు పరలోకపు రాజ్యపు తాళపు చెవులను ఇస్తాను అంటున్నాడు. చూడు ఎంత గొప్ప క్రెడిట్. ఒకటి ఆయన ధన్యుడు అన్నాడు, రెండోది ఆయనకి ఏం చెప్తున్నాడంటే పరలోకంలో రాజ్యపు తాళపు చెవులను ఆయనకి ఇస్తున్నాడంట. అంటే ఆయన ఈ భూమి మీద ఎవరినైతే క్షమిస్తాడో వాళ్ళే పరలోకానికి పోతారంట. ఆయన ఎవరినైతే ఇక్కడ క్షమించకుండా ఉంటాడో వాళ్ళు ఎవరు కూడా పరలోకానికి పోరంట. చూడు ఎంత గొప్ప భాగ్యమో. అంటే ఇది ఎందుకు వచ్చింది ఈ క్రెడిట్? ఎందుకు వచ్చిందంటే వాక్యం వినడం ద్వారా. వాక్యం, ఆయన దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించాడు, విన్నాడు, దానికి అనుగుణంగా జీవించాడు. అందుకే ప్రభు ఏమంటున్నాడు పలు సందర్భాల్లో, ఎవరు నా సోదరుడు, ఎవరు నా తల్లి, ఎవరైతే వాక్యాన్ని వింటారో, ఎవరైతే వాక్యానికి అనుగుణంగా జీవిస్తారో వాళ్ళే నా తండ్రి, నా సోదరుడు, నా తల్లి అంటున్నా. ఈరోజు నీవు దేవుని యొక్క కుటుంబంలో సభ్యులుగా ఉండాలనుకుంటున్నావా? లేదా ఈరోజు నీవు పేతురు వలె ధన్యుడు కావాలనుకుంటున్నావా? లేదా ఆ పేతురుని ఏ విధముగా అయితే ఆ పరలోక రాజ్యంలోకి చేరడానికి ఆ యొక్క తాళపు చెవులని, అధికారాన్ని ఆయనకి ఇచ్చాడో అలాంటి స్థానంలో ఈరోజు నువ్వు నేను ఉండాలనుకుంటే మనం చేయాల్సింది ఒకటే, దేవుని వాక్యాన్ని కరెక్ట్గా వినడం, దేవుని వాక్యానికి అనుగుణంగా మనం జీవించడం. అప్పుడే దేవుడు మనందరికి కూడా ఆ యొక్క పరలోకంలో చేరేటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికి కూడా ఇస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనమందరం కూడా ఈనాడు, ముఖ్యంగా ఈనాటి పండుగ ద్వారా ఆ పేతురు చివరికి మనం చెప్తున్నాం. ఒకటి, పరలోక తాళపు చెవులు ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే ఆ పవిత్రాత్మను ఆయనకి ఇవ్వటం, పాపాలను క్షమించి పవిత్రులను చేసి పరలోకానికి. అంటే ఈరోజు గురువులు ఆ విధంగా అధికారాన్ని పొందుకున్నారు కాబట్టి ఈ పాప సంకీర్తన సాంఖ్యం అనేది ప్రారంభమైంది. ఈరోజు ప్రతి ఒక్క విశ్వాసి ఇదిగో పాప సంకీర్తనం చేయాలి. అది ఆ పాప సంకీర్తనం కేవలము మీకు మాత్రమేనా, విశ్వాసులకు మాత్రమేనా అంటే మీకు మాత్రమే కాదు, మాకు కూడా, మేము కూడా అందరము ప్రతి నెల పాప సంకీర్తనం చేయాలి. ఎందుకంటే అందరూ బలహీనులమే. పేతురుగాడు ఎంత బలహీనుడో తెలుసు కదా. ఆయన తప్పులు చేసుకుంటూ పోయి ఆయన ప్రభు యొక్క అభిషేకం ఎప్పుడైతే దొరికిందో అప్పుడే ఆయన బలపడ్డాడు. ఈరోజు నువ్వు, నేను, మేము అందరం కూడా గురువులు, కన్యాస్త్రీలు, బిషప్స్ అందరూ కూడా బలహీనులమే, అందరూ మానవులమే. కానీ ఈ దేవుని యొక్క అభిషేకం దొరికినప్పుడు అభిషేకం ద్వారా వాళ్ళ పాపములు క్షమింపబడుతున్నాయి. ఆ విధంగా వాళ్ళు మిమ్మల్ని కూడా ఆ యొక్క దివ్య సంస్కారం ద్వారా, ప్రభు స్థాపించినటువంటి దివ్య సంస్కారం ద్వారా వాళ్ళు పాపాలను క్షమించే అధికారాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 20వ వచనం. తాను క్రీస్తునని ఎవరితో చెప్పొద్దు. అరే, క్రీస్తు ప్రభు అని చెప్పినందుకు ఆయన ధన్యుడు అన్నాడు, ఆయనకు పరలోక రాజ్యం తాళపు చెవులు ఇచ్చాడు,
ఆయనేమో అంత క్రెడిట్గా అంత గొప్పగా చేశాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు, ఇదిగో ఈ వాక్యాన్ని నువ్వు ఇక్కడే పెట్టు, ఇక్కడ నువ్వు ఎవరికి పోయి చెప్పమాకు అంటున్నాడు. ఆయన క్రీస్తు ప్రభువు అనేది లేదా దేవుని కుమారుడు అనేది ఎవడో చెప్తే వచ్చేది కాదు. ఆయన ఈరోజు ఉంటాడు, చెప్తాడు, రేపు ఆయన చెప్పకపోతే, ఆయన లేకపోతే నీ విశ్వాసం పోయినట్టేనా? నీ విశ్వాసం నీవే వ్యక్తిగతంగా నీవే పొందుకోవాలి. అందుకే వ్యక్తిగత అనుభవం అనేది చాలా అవసరం. దేవుడితో ఆ వ్యక్తిగత రిలేషన్షిప్, వ్యక్తిగత సంబంధం అనేది చాలా అవసరం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల, అలాంటి అనుభూతి రావడం కోసమే ఆయన ఏమంటున్నాడు, మీరు ఎవరికి చెప్పద్దు. వాళ్ళు తెలుసుకొని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఆ దేవుని యొక్క అనుభూతిని పొందుకోవాలి. వాళ్ళు ఆత్మ ప్రేరణ ద్వారా వాళ్ళు పొందుకోవాలి. అందుకే ఎవ్వరితో చెప్పవద్దు అనే మాటను గురించి ఒక పాయింట్. సోక్రటీస్ అని ఒక వ్యక్తి, ఎవరు తత్వశాస్త్రవేత్త, ఫిలాసఫర్. ఆయన ఏం చెప్తాడంటే, ఎవరైనా ఏదైనా చూసినప్పుడు కానీ ఒకనొక సందర్భంలో సోక్రటీస్ శిష్యుడు పరిగెత్తుకుంటా అవుతాడంట. వచ్చి, ఇదిగో నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సరే చెప్పు, కానీ చెప్పే ముందు 3 సూత్రాలు చెప్తా, దాన్ని ఫాలో అయ్యి తర్వాత నాకు చెప్పంటాడు. మొట్టమొదటిది నీ కంటితో నువ్వు చూస్తే చెప్పు. అర్థమైందా? నీ కళ్ళతో మీరు చూస్తే చెప్పండి. కొన్నిసార్లు మన కళ్ళు కూడా మనం మోసం చేస్తాం, ఎందుకంటే కళ్ళు కూడా అంత బాగా సూప్ ఉండదు కొంతమందికి. కాబట్టి నీ కళ్ళతో చూస్తే మనం చెప్పాలి, మళ్ళీ గుడ్డి వాళ్ళు అయితే చెప్పద్దు. ఓకేనా? ఫస్ట్ పాయింట్, కళ్ళతో చూస్తే చెప్పు. ఆ పరుగున వచ్చిన వ్యక్తి, నేను చూడలేదు, కాదు నేను చెప్తే విన్నాను అన్నాడు. అయితే వద్దు, ఆపు. ఫస్ట్ సూత్రం ఫెయిల్ అయ్యిండు, ఫస్ట్ పాయింట్. రెండోది, అది 100% రైట్ అనిపిస్తే చెప్పు. ఓకే, నువ్వు చూడలేదు, వదిలేద్దాం. వేరే వాళ్ళు చెప్పారు, విందాం. కాకపోతే వాళ్ళు చెప్పినటువంటి మాట 100కి 100 అది సత్యం, నిజం అనిపిస్తే చెప్పు. 100కి 100 నిజమైంది. మనలో ఇప్పుడు ఒక మాట చెప్తే ఇంకా 2 రేపులు వెనక్కి తిరుగుతానే మాట మార్చేస్తారు. కాబట్టి 100కి 100 కాదు, కానీ ఆయన ఏం చెప్తాడు, 99% రైట్ అంటాడు. ఆయన చెప్తాడు, లేదు నాకు ఆ 1% కూడా ఇంపార్టెంటే. కొన్నిసార్లు ఏమంటారు, 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపాత్మ విషయంలో దేవుడు సంతోషిస్తాడంట. కాబట్టి ఆ ఒక్క పాయింట్ దేవుడికి అవసరం. కాబట్టి ఈ వ్యక్తి కూడా ఏం చెప్తాడంటే, 99% రైట్, 1% అబద్ధం అంటే వద్దు, నాకు అవసరం లేదు, అబద్ధం నాకు చెప్పమాకు, నువ్వు పక్కన పెట్టు అంటే రెండోది కూడా ఫెయిల్ అయిపోయింది. మూడోది, అది చెప్పడం వల్ల నీకేమైనా మంచి జరుగుతుందా, నాకేమైనా మంచి జరుగుతుందా? మన ఇద్దరికి మంచి జరుగుతుందంటే చెప్పు, మన ఇద్దరికి ఏది మంచి జరగదంటే దయచేసి నాకు అలాంటి విషయాలు చెప్పొద్దని తత్వశాస్త్రవేత్త సోక్రటీస్ చెప్తాడు. మనం కూడా దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఇలాంటి అనుభవం, నీవు ప్రత్యక్షంగా దేవునితో నీ అనుభవం ఏంటో ఇతలా చెప్పాలి. చివరిగా ఈనాటి 2వ పట్టణంలో ఒకే ఒక మాట చెప్తాను. 2వ పట్టణంలో ఏం చెప్పబడుతుందంటే, 2వ పట్టణంలో తిమోతికి రాసిన లేఖలో అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, 17వ వచనంలో చెప్తున్నారు, సువార్త బోధన విషయంలో దేవుడు ఎల్లప్పుడూ అతనికి సాయం చేశాడని. ఎవరికి? పౌలు గారికి సాయం చేశాడని చెప్తున్నారు. దానికంటే ముందు వాక్యం చదివితే 16వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, మొట్టమొదటిసారి నా పక్షంన నేను వాదించినప్పుడు ఎవరు నాకు తోడు నిలవలేదు, అందరూ నన్ను విడిచిపెట్టి పోయిరి అనండి. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, వ్యక్తిగతంగా నువ్వు పోరాడితే, వ్యక్తిగతంగా నీ తెలివితేటను ఉపయోగిస్తే నీకంటూ ఎవరు సపోర్ట్ చేయరు. ఇదిగో దేవుని నామములో నువ్వు పోరాడితే, దేవుని నామములో నువ్వు పనిచేస్తే, దేవునితో కలిసి నువ్వు పనిచేస్తే అప్పుడు దేవుడు నీకు అండగా నిలబడతాడు, నీ జీవితాన్ని ధన్యం చేస్తాడు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున